ఎటువంటి అర్హతలు అనుభవం లేకుండా మీ ఖాళీ టైంలో ఇంటి నుండి ఆదాయం సంపాదించే సువర్ణావకాశం. కాంటాక్ట్ 9296048899. ఆయన పుట్టింది సనాతన ధర్మం ఆచరించే అత్యంత నిష్ఠ కలిగిన కుటుంబంలో. నిత్యం వేద పారాయణలు చదువుతూ దైవనామస్మరణ చేయాల్సిన అతడు దారి తప్పాడు. పూజలు చేస్తూ పూట గడుపుకుని ఆయన జల్సాలకు మరిగి అప్పుల పాలయ్యాడు. దొడ్డిదారిన సంపాదించాలనుకుని హంతకుడయ్యాడు. బెయిల్పై వచ్చి మద్యానికి బానిసయ్యాడు. హైటెక్ పంతులుగా పేరు తెచ్చుకున్న ఆయన అర్ధాంతరంగా తనువు చాలించాడు. ఏంటా స్టోరీ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లికి చెందిన సంతోష్ అనే పురోహితుడు. చాలా కాలంగా పౌరోహిత్యం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. హైటెక్ పంతులుగా స్థానికంగా ఫేమస్ అయ్యాడు. ఏం జరిగిందో ఏమో గత 4 ఏళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. పురోహితం మాని జల్సాలకు మరిగాడు. అందిన కాడల్లా అప్పులు చేసి ఆస్తులంపాడు. దొడ్డిదారులో డబ్బులు సంపాదించాలని గంభీరావుపేట మండలం దమ్మన్నపేటలో ఓ హత్య కేసులో కూడా ఇరుక్కున్నాడు. జైలు జీవితం గడిపి వచ్చినా అతగాడిలో మార్పైతే రాలేదు. మళ్లీ అదే తాగుడు, అవే అప్పులు. వీటికి తోడు భార్యను చిత్రహింసలు పెట్టడంతో ఆమె భర్తపై గృహహింస కేసు పెట్టింది. దీంతో భార్యాభర్తల మధ్య దూరం పెరిగింది. అటు హైదరాబాద్ లో తమ్ముడి దగ్గర ఉండే అమ్మ కూడా ఆదరించలేదు. దీంతో ఆయన స్వగ్రామమైన రాచర్ల గొల్లపల్లిని వీడి తంగళ్లపల్లిలో ఉంటున్నాడు. ఆదివారం హైదరాబాద్ వెళ్లి తల్లి తమ్ముణ్ణి కలిసి వచ్చిన సంతోష్ భార్యకు ఫోన్ చేసి అమ్మతో గొడవ పెట్టుకుని వచ్చానని చెప్పాడు. భార్య ఉంటున్న ఇంటికి వెళ్లి ఆమెతో కూడా వాగ్వాదం పెట్టుకున్నాడు. దీంతో తన కుమార్తెను తీసుకుని భార్య వేరే ఇంటికెళ్లింది. ఆ మనస్తాపంతో ఇంట్లోని దూలానికి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు హైటెక్ పంతులు సంతోష్. ఏదేమైనా పద్ధతి కలిగిన కుటుంబంలో పుట్టిన వ్యక్తిని మద్యం మహమ్మారి పొట్టన పెట్టుకుంది అంటున్నారు స్థానికులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.